వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 153వ భాగం 25/3/26 సుందరకాండలో 2వ సర్గ. హనుమంతుడు లంకలో చేరాడు నిన్న తర్వాత. మనాదృశ్య అతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. మహాబలశాలి అయిన హనుమ ఎవ్వరికి ఎదిరింపశక్యంక సముద్రాన్ని దాటి ఏమాత్రం అలసట లేనివాడు త్రికూట పర్వత శిఖరం మీద ఉన్న లంకను చూశాడు. తపఃపాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్టః స్థితస్తత్ర బభౌ పుష్పమయో యథ. అక్కడ నిలచిన హనుమంతుడిపై వృక్షాల నుండి పుష్పాలు వర్షంలాగా కురిశాయి. వాటి చేత కప్పబడిన అతడు పుష్పాలతో నిర్మించిన విగ్రహంలాగా కనపడి యోజనానాం శతం శ్రీమాన్ స్థిత్వాప్యుత్తమ విక్రమ అని శ్వసన్ కవిస్తత్ర నగ్లానిమధిగచ్చతి. మహాపరాక్రమశాలి శోభాసంపన్నుడు అయిన హనుమ 100 యోజనాల దూరం దాటిన ఏమాత్రం అలసట పొందలేదు. ఎలా నిట్టూర్పు కూడా విడవదు. సతాన్యహం యోజనానాం క్రమేయం బహూన్యపి కిం పురసాగరస్తాశాంతం సంఖ్యాతం శతయోజనం. నేను ఎన్నో 100 యోజనాలు కూడా దాటగలను. అప్పుడే వచ్చేసింది. 100 యోజనాలు అనే పరిమితి గల సముద్రం పెద్ద లెక్క అనుకున్నాడు. సతు వీర్యవతాం శ్రేష్టః ప్లవతామపి చోత్తమ జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం. పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు, ఎగురగలవారిలో ఉత్తముడు అయిన హనుమ వేగంగా మహాసముద్రాన్ని దాటి లంక చేరు. శాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండయంతి చ మధ్యేన జగామ నగవంతి చ. నల్లటి పచ్చికబి మధ్య పెద్ద శిలు పర్వతాలు ఉన్న అరణ్యములో అతడు సంచరించాడు. శైలాంశ తరు సంఛన్నాన్ వనరాజీశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వి హనుమాన్ ప్లవగర్షవ. గొప్ప తేజస్సు కలవాడు వానరశ్రేష్ఠుడు అయిన హనుమ వృక్షాలతో నిండివ పర్వతాల మీద పుష్పించే వృక్ష పంక్తుల మీద సంచరించాడు. తస్మిన్ నచలే తిష్టన్ వనామ్య ఉపవానాని చ నగాగ్రే చ తాం లంకం దదర్శ పవనాత్మజః. హనుమ ఆ పర్వతంపై నిలిచి ఉద్యానవనాలు పర్వతాగ్రం మీద ఉన్న లంకా పట్టణాన్ని చూశారు. సరళాన్ కన్నికారాంశ ఖర్జూరాంశ సుపుష్పిత ప్రియాళాన్ మచులిందాంచ కుటజాన్ కేతకానపి ప్రియంగాన్ గంధపూర్ణాంశ నీపాన్ సప్తఛదాం సదం ఆసనాన్ కోవిదారాంశ కరవీరాంశ పుష్పితాం పుష్పభార నిబద్ధాంశ తథా ముకిలతానపి పాదపాన్ విహగాకేనాన్ పవనాభూతమస్తగం హంసకారండవాకేనాన్ వాతి పద్మోత్పలాయతాః అక్రీడన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ సంతతాన్ వివిధైర్వృక్షైః సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజరః. హనుమంతుడు అక్కడ సరళ వృక్షాలు
కొండ గోగు కర్ణికార అంటారు. కొండ గోగు చెట్టు, బాగా పూసిన ఖర్జూర వృక్ష, మోరటి, నిమ్మ, కొండమల్లి, మొగలి, సువాసన గల పిప్పది చెట్టు, మంకెన, ఏడాకుల అరటి, వేగి, కాంచన, పుష్పించిన గన్నేరు చెట్టు, పుష్పాల బరువుతో నిండి మొగ్గలు తొడి పక్షులతో వ్యాకులంగా ఉన్నది. గాలికి కదులుతున్న అగ్రభాగాలు అయిన ఇతర వృక్షాలు హంసలతో, కారండవనాలతో, జలపక్షులతో నిండిన అధికంగా పద్మాలు, కలువలు ఉన్నవి. అయిన దిగుడు బావులు, అందమైన అనేక విధాలైన పౌలు విహరించే ప్రదేశాలు, అన్ని ఋతువులలో లభించే ఫలాలతో నిండిన పుష్పించిన అనేక విధాలైన చెట్లు, తీరముల మీద దట్టంగా ఉన్న చెరువులు, రమ్యమైన ఉద్యానవనాలు చూశారు. సమాసాజ్యత లక్ష్మీవాన్లంకాం రావణపాలితం పరిఖాభి సపద్మాభి సోత్పలాభి అలంకృతాం సీతాపహరణార్థేన రావణేన సురక్షితం సమంతాద్విజతద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః కాంచనేనావృతాం రమ్యం ప్రాకారేణ మహాపురీం గృహైశ్చ గ్రహసంకాశై శారదాంబుదసన్నిభై పాండురాభిః ప్రతోళీభిః ఉచ్చాభిః అభిసంవృతాం అట్టాలక శతాకీర్ణం పతాకాధ్వజమాలినీం శ్రుతోరణై కాంచనై దివ్యై లతాపంక్తి విచిత్రితై దదర్శ హనుమాలంకాం దివి దేవపురీం యథా. ఉత్తమమైన కాంతిగల అంటే గొప్ప కాంతిగల హనుమ లంకా పట్టణాన్ని సమీపించి రావణుడు పాలిస్తున్న సుందరమైన మహానగరమైన ఆ లంక చూశాడు. ఆ నగరం చుట్టూ పద్మాలతో, కలువలతో ప్రకాశిస్తున్న పరిఖ అగర్త ఉన్నది. రావణుడు సీతను అపహరించి ఉండటం చేత రాముడు ఇప్పుడు యుద్ధానికి వస్తాడు అనే భయంతో భయంకరమైన ధనుస్సులు ధరి అప్పుడు అంతటా తిరుగుతున్న రాక్షసుల చేత ఆ నగరాన్ని కాపలా కాయిస్తున్నాడు. ఆ నగరం చుట్టూ బంగారు ప్రాకారం ఉంది. పర్వతాల వలె ఎత్తుగా శరత్కాల మేఘాల్లాగా తెల్లగా ఉన్న భవనాలతో ఆ నగరంలోని ప్రధానమైన వీధులన్నీ తెల్లగా ఎత్తుగా కనపడు. వందల కొలది బురుజులతో వరుసగా కట్టిన పతాకాలతో ధ్వజాలతో ప్రకాశిస్తుంది. అది స్వర్గంలో అమరావతి లాగా ఉన్నది. గిరిమూర్ధి స్థితాం లంకాం పాండురైర్భవనై సువై దదర్శ సకవిశ్రేష్ఠ పురమాకాశగంకితాం. తెల్లని అందమైన భవనాలతో పర్వతాగ్రాలలో ఉండటం చేత ఆ లంక ఆకాశంలో నిర్మించిన పట్టణంలాగా ఉన్నది. అలాంటి లంకను హనుమాన్ చూశాడు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం. రావణుడు పాలిస్తున్న లంకాపురాన్ని పూర్వం విశ్వకర్మ నిర్మించాడు. హనుమంతుడికి ఆ నగరం ఆకాశంలో తేలియాడుతోందా, విహరిస్తోందా అన్నట్టు ఉంది. వప్ర ప్రాకార జఘనాం విపులాంబు నవాంబురాన్ శతఘ్నీశూలయేశాంతాం కేశాంతమట్టాలక వసంతవతంసకాం మనసేన కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణ ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరా. ఊహా నిర్మిత అన్నట్లుగా లంకను విశ్వకర్మ నిర్మించి మట్టి గోడల ప్రాకారం, రాళ్లతో నిర్మించిన ప్రాకారం, దానికి జఘనంగా
అగర్తలతో ప్రవహిస్తున్న అధికమైన నీరు వస్త్రంలాగా, శతఘ్నుడు శూలాలు మొదలైన ఆయుధాలు కేశపాశంలాగా, కోట బురుజు కొండలంలాగా ఉండటం చేత స్త్రీలాగున ఆ లంక హనుమాన్ చూశాడు. దాని ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళి అతడు ఆలోచనలో పడ్డాడు. ఏం చెయ్యాలి, ఏమిటి, ఇక్కడి నుంచి నా స్టెప్ ఏమిటి అని. కైలాస శిఖర ప్రఖ్యామాలికస్తి బాలికంతే వివాంబరం దీయమానామివాకాశముచ్చిత్రైర్భవనోత్తమై సంపూర్ణాం రాక్షసైర్ఘోరై నాగైర్భోగవతీమివ అచించాం సుకృతాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పురం దంశ్రి బహుభిప్సూరైః శూలపట్టిసపాణిభిः రక్షితాం రాక్షసైర్ఘోరై గుహామాసీ విషైరివ తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరంచ నిరీక్షసః రావణంచ రిపుం ఘోరం చింతయామాస వానరః. కైలాస శిఖరంలాగా ఎత్తుగా ఉన్న ఆ లంకడా పట్టణం ఆకాశాన్ని తాకుతున్నట్టు, ఊరుస్తున్నట్లుగా భవనాలు అత్యున్నతంగా ఉంది. భయంకరులై రాక్షసులతో నాగాలతో భోగవతి పట్టణంలాగా నిండి ఉంది. కానీ దాని శోభ ఊహకు కూడా అంత శోభాయంగా ఉంది. అతి స్పష్టంగా ప్రకాశిస్తున్న ఆ నగరంలో పూర్వం కుబేరుడు ఉండేవాడు. కోరలు కలవాడు, శూలాలు పట్టసాలు అనే ఆయుధాలు ధరించినవాడు. భయంకరుడు, శూరుడు అయిన ఎందరో రాక్షసులు సర్పాలు గుహలను రక్షిస్తున్నట్లుగా ఆ లంకా పట్టణాన్ని రక్షిస్తున్నారు. అలాంటి లంకా పట్టణానికి ఏర్పరిచిన గొప్ప రక్షణ విధానం, దాని చుట్టూ సముద్రాన్ని చూసి రావణుడు భయంకరుడైన శత్రువనే విషయాన్ని కూడా గుర్తించి హనుమంతుడు ఈ విధంగా అంటే రావణుడిని జయించడం అంత వీజీ, మనం అంటుంటే సినిమాలు వీజీ కాదు, అలా వీజీ కాదు, ఈజీ కాదు, తేలిక కాదనుకోండి. అగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్ధకాః నహి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైర్. వానరులు ఇక్కడికి వచ్చిన ఏమి చెయ్యగలగ ప్రయోజనం ఏమి లేదు. అంటే వాళ్ళు ఏం చెయ్యలేరు. దేవతలు కూడా యుద్ధం చేసి ఈ లంకను జయించలేరు. కనుక ఉడత ఊపులు రావణాసురుడి ముందు పనికి రావు. ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి స మహాబాహు కిం కరిష్యతి రాఘవ. రావణుడు పాలిస్తున్న లోపలికి ప్రవేశింప శక్యం కాదు. ఈ కష్టమై లంకా పట్టణానికి వచ్చి కూడా మహాబాహువైన రాముడు కూడా ఏం చేయగలడు? ఇక్కడ ఇంత పకడ్బందీగా ఉంది వాడి వ్యవస్థ అంతా, రక్షణ వ్యవస్థ. పెంటగాన్ని మించిపోయింది, ఇరాన్ని మించిపోయినట్టుగా. అవకాశో నాస్త్వస్య రక్షో రాక్షసేష్వభిగమ్యతి న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. రాక్షసుల విషయంలో సామానిక దానానిక భేదానిక అవకాశం లేదు. దేన్ని వాడి చోటు ఇవ్వడాలి. యుద్ధానికి ఏ మాత్రం అవకాశం, వాడి దగ్గరికి వెళ్ళాలంటే మలం మటాశం ఇవ్వడం అన్న ఒక భ్రాంతి కలిగింపజేసింది లంకవాడి. చతుర్నామేవ హి గతిర్వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞజ్ఞస్య ధీమత. అంగద, నీల, సుగ్రీవ, నేను ఈ నలుగురు మాత్రమే ఈ లంకలోకి ప్రవేశించగలం. మిగతా వాళ్ళ ఎవడి వల్ల కాదు. యావజ్జానామి వైదేహిం యది జీవతి వా నవా తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజం. సీత జీవించి ఉందా లేదా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి. ఆమె కనబడిన తర్వాత ఈ ఆలోచనలన్నీ చేద్దాం.
ముందు ఆమెను చూడాలి కదా. ఇప్పుడు ఎందుకు ఈ ఆలోచన లేనిపోయిన బుర్రపాటు చేసుకోవడం అనుకున్నాడు. తతః స చింతయామాస ముహూర్తం కవికుంజర గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుదయే తతః. రాముడి అభివృద్ధిని కోరుత ఆ హనుమంతు ఆ పర్వత శిఖరంపై నిలిచి కొంచెం సేపు ఇలా ఆలోచించి, అనేన రూపేణ మయా సపాయాన శక్య రక్షసాం పురీ ప్రవేశం రాక్షసైర్గుప్తా క్రూరై బల సమన్వితై. క్రూరుడు బలవంతుడు అయిన రాక్షసులు రక్షిస్తున్న ఈ లంకా పట్టణ నేను ఈ రూపంలో ప్రవేశించడం కుదరదు, ఎందుకని గుర్తుపట్టేస్తా. ఉగ్రౌజసో మహావీర్య బలవంతశ్చ రాక్షసా వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గత. కనుక ఉగ్రమైన తేజస్, గొప్ప పరాక్రమం, గొప్ప బలం గల ఈ రాక్షసులందరి మోసగిస్తే కానీ నేను సీత అన్వేషణ చెయ్యలేను లంకలో. లక్ష్యేన రూపేణ రాత్రౌ లంకాపురీమయ ప్రవేశం ప్రాప్తకాలం మే కృత్యం పాదయితుం మహత్. నేను ఈ మహాకార్య సాధించాలి అనుకుంటే కనబడకుండా ఉండే చిన్న రూపాన్ని ధరించి రాత్రి వేళలు లంకలో ప్రవేశించి ఆ సమయంలో చేయాల్సిన పని ఇదే ప్రస్తుతం. తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాధర్షాం సురాసురై హనుమాన్ చింతయామాస వినిశ్చిత్య మహార్ముహుర్ముహు. కనుక దేవతలుగా అసురుడుగా ఎదిరింప శక్యం కాని అలాంటి లంకా పట్టణాన్ని చూసి హనుమంతుడు తన కర్తవ్యం ఏదో నిశ్చయించుకొని దాన్ని ఎలా సాధించాలో అది మాటి మాటికి లోపల వాడికి రీల్ తిరుగుతోంది. ఏం చెయ్యాలి తపన. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టౌ రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. దుర్బుద్ధి అయిన రాక్షస రావణుని కంట పడకుండా సీతను చూడటానికి ఏమిటి ఉపాయం? నా వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మన ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజం. జనకాత్మజాం మహాబుద్ధిమంతుడుగా ప్రసిద్ధుడైన రాముడి కార్యం నేను ఎలా నెరవేర్తించాలో, అది చెడిపోకుండా ఎలా ఉండాలో, సీత నిర్జనమైన ప్రదేశంలో ఒంటరిగా నేను ఒంటరిగా ఆమెను చూడటానికి ఉపాయం ఏమిటి? భూతాశ్చార్ధా విపజ్యంతే దేశకాల విరోధిత విక్రమం దూతమాసాజ్య తమః సూర్యోదయే యథా. తెరచిత్తం లేని దూతల దేశకాలాలకు విరోధం కల్పించటం చేత స్నిగ్ధంగా ఉన్న పనులు కూడా సూర్యోదయ సమయంలో అంధకారం నశించినట్టు చెడిపోతుంది. కనుక అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి హి కార్యాన్ని దూతా పండితమానిన. ఈ మాటను ఎక్కువగా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు సుందరకాండ ఆయన ప్రవచనం చేసినప్పుడు దీన్ని ఎక్కువసారి ఉపయోగిస్తారు. ఈ కార్యం చెయ్యాలనే నిశ్చయం చేశాక లాభనష్టాల ఆలోచనలో పడి బుద్ధి ప్రకాశించదు, వెలుగు రాదు దాని మీద. దూతలు బుద్ధిమంతులమనే అహంకార కార్యాలని వాళ్ళే చెడగొట్టుకుంటారు. నా వినశ్చేత్ కథం కార్యం వైక్లవ్యం న కథం భవేత్ లంఘనంచ సముద్రస్య కథం ను స వృధా భవేత్. వచ్చిన కార్యం చెడిపోకూడదు. బుద్ధి వ్యాకులం కాకుండా చక్కగా స్థిరంగా పనిచేయ. దానికి ఉపాయం ఏమి? సముద్ర లంఘన ఫలం ఎలా లభి? ఎంత కష్టపడి సముద్రం దాటి శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని దాటి లంక ప్రవేశం. కనుక నన్ను సుగ్రీవుడు రాముడు ఎందుకు పంపారు
అంటే సీతాన్వేషణ అది సఫలం కాదు. కనుక నేను ఎంతో జాగ్రత్తగా ఇక్కడ ఉండాలి. ప్రవర్తి మయి దృష్టేతు లక్ష్యోభి రామస్య విదితాత్మన భవేద్వర్ణవిదం కార్యం రావణార్థమిచ్చత అర్థమిచ్చత. నన్ను రాక్షసులు చూస్తే రావణుడి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేస్తా. ప్రసిద్ధ బుద్ధిశాలి అయిన రాముడి కార్యమా చెడిపో. నహి శక్యం క్వచిస్తాదు అవిజ్ఞాతేన రాక్షసై అపి రాక్షస రూపేణ కిముతాన్యేవ కేనచిత్. రాక్షస రూపం ధరించి రాక్షసులకు తెలియకుండా ఈ లంకలు ఎక్కడ ఉండటం శక్యం కాదు. ఎక్కడ ఉండాలో నాకు తెలియదు. అక్కడ ఇంకా ఇతర రూపాలతో మాటలు చెప్పచ్చు. ఈ రూపంతోనే నేను ఎక్కడ దాక్కోవాలో, ఎక్కడ తిరగాలో, ఎలా మాట్లాడాలో. ఇక మిగతా రూపాలు ధరిద్దామంటే అప్పుడేమైపోతామో నేనే పట్టుబడిపోతాను అనుకోండి. వాయురప్యత్ర నాజ్ఞాతశ్చ వేదితి మదిర్మమ న హంచ విదితం కించిద్ రాక్షసానాం బలీయసాం. ఈ పట్టణంలో రాక్షసులు తెలియకుండా గాలి కూడా ఎక్కడా ప్రవేశించి. ఎందుకో అష్ట దిక్పాలకుల రావణాసుడు చెరలో పెట్టి బంధించి ఆయన చెప్పినట్టే చెయ్యి. గాలి ఎప్పుడు ఎలా వీచాలో వాడే చెప్తాడు. అగ్ని ఎలా ప్రకాశించాలో వాడు చెప్తాడు. కనుక అవన్నీ వాడి చేతుల్లో దాటి ఒక్కడు కూడా ఏ పని చెయ్యదు. అహో ఇహోహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృత వినాశముపయాస్యామి భక్తురర్ధశ్చ హీయతే. నేను ఈ పెద్ద రూపంలో వచ్చాయి ఇక్కడ. ఆ రూపాన్ని ఇక్కడితో ఉంటే పట్టుబడి నన్ను చంపేస్తాను. కనుక ప్రభువైన సుగ్రీవుడి కార్యం అంటే సీతాన్వేషణ మిషన్ అంటారు. అదంతా పాడే. తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వదాంగత లంకామభిపదిష్యామి రాఘవస్యార్థసిద్ధయే. అంచేత నేను నా రూపం చిన్నదిగా చేసుకోవాలి. రాముడి కార్యం సాధించడానికి రాత్రివేళ లంకలో ప్రవేశించాలి. రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదం విచన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. దగ్గరకు పోవటానికి కూడా శక్యం కాదు. ఈ లంకా పట్టణంలో రాత్రి ప్రవేశి రావణుడి గృహం అంతా వెలకి సీతను తెలుసుకుంటా జాడన్న. ఇది సంచించ హనుమాన్ సూర్యస్యాస్తమయం కవి అచకాంకేతతో వీరు వైదేహ్యా దర్శనోత్సుక. వానర వీరుడైన హనుమ ఈ విధంగా ఆలోచించి సీతను చూడాలని అభిలాషతో సూర్యాస్తమయాని కోసం వేచి ఉన్నారు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుత వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. సూర్యుడు అస్తమించగానే రాత్రిపూట హనుమంతుడు శరీరాన్ని చాలా చిన్నదిగా మార్చేసుకున్నాడు. తర్వాత పిల్లి అంత పరిమాణం గలవాడిగా తనకే ఆశ్చర్యం కలిగేటట్టుగా మారి. తదోషకాలే హనుమాం స్థౌర్యముత్పుచ్ఛ వీర్యవాన్ ప్రవివేశపురీం రమ్యాం సువిభక్త మహాపదాం. పరాక్రమవంతుడైన హనుమ సాయంకాల సమయంలో శీఘ్రంగా ఎగిరి చక్కగా అమర్చిన విశాల ప్రధాన మార్గాలు కల సుందరమై లంకాపట్టణ ప్రవేశం చేశారు. ప్రాసాదమాలాభితాం స్తంభై కాంచనరాజతై శాతకుంభమహేజ్ఞాలై గంధర్వనగరూపమాం సప్తభౌమాష్టభౌమైశ్చ స దదర్శ మహాపురీం పరై స్ఫటిక సంకీర్ణై కార్త స్వర విభూషితై. ఈ లంకానగర ప్రసాదాల యుంతులతో ప్రసాదాలంటే భవనాల సముదాయాలతో నిండి బంగారపు స్తంభాలతో
వెండి స్తంభాలతో, బంగారు కిటికీలతో గంధర్వ నగరంలాగా అద్భుతంగా ఉంది. 7 అంతస్తుల మేడ, 8 అంతస్తుల మేడలు కూడా ప్రకాశిస్తాయి. బంగారంతో అలంకరించిన పై భాగాలపై స్ఫటిక మాణిక్యాలు పరిచేశారు. వైడూర్యమణి చిత్రైశ్చ ముక్తాజాల విభూషితై పరై సుశుభిదే తాని భవనాన్యత్ర రక్షసాం. లంకాపట్టణంలో రాక్షసుల భవనాలపైన భాగాలు వైడూర్యమాణిక్యాలచే చిత్రవర్ణాలై ముత్యాల సముదాయాలచే అలంకృతాలై గొప్పగా ప్రకాశ. కాంచనాని చ చిత్రాని తోరణాని చ రక్షసాం లంకా ఉద్యోతయామాసు సర్వతః సమలంకృతాం. కనుక బంగారంతో నిర్మింపబడిన విచిత్ర వర్ణాలు గల రాక్షస గృహద్వారాలు చక్కగా అలంకరింపబడిన ఆ లంకా పట్టణాన్ని 4 మూలలు ప్రకాశింపచేస్తాయి. అసించామద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకవి ఆసీద్విషండో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుకః. హనుమాన్ ఊహ కూడా అందని విధంగా ఉండి ఆశ్చర్యం కలిగి లంకా పట్టణాన్ని చూసి వైదేహి చూడాలని కుతూహలం చెందుతూ లంకను జయించడం ఎలా అని దిగులు సీతను చూడగలదా అని ఆనందాన్ని కూడా పొందాడు. సపాండురావిద్ధ విమాన మాలినీం మహార్హజాంబూనదతాజాలతోరణం యశస్వినీం రావణ బాహుపాలితాం క్షపాచరైర్భీమబలైః సమావృతాం. లంకా నగరంలో తెల్లని గృహాలు దగ్గరగా ఉన్నాయట. ఆ గృహాలలో కిటికీలు, ముఖద్వారాలు బంగారు నిర్మితాలు, అమూల్యాలాగా ఉన్నాయి. రావణుడి బాహుబలం చేత రక్షింపబడుతూ కీర్తిమంతమైన ఆ నగరం భయంకరమైన బలం గల నిశాచరుల చేత నిశాచరుల రాత్రిపూట తిరిగేవాడు రాక్షసుడు. చంద్రోపి సాచవ్యమివాస్య పూర్వం స్తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నాభితానేన వితత్య లోకం ఉత్తిష్టతేనైక సహస్రరశ్మిః. ఆ సమయంలో అనేక సహస్రాల కిరణాలు గల చంద్రుడి కూడా నక్షత్రాలతో కూడి వాటి మధ్య ప్రకాశిస్తూ వెన్నెలని చాందిని లోకమంతా కప్పేస్తూ, అంటే తెర అన్నమాట, హనుమంతుడికి సహాయం చెయ్యటానిక పైకి వచ్చాడు చంద్రుడు అన్నట్లు అని. శంఖప్రభం క్షీరమృణాలవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శచంద్రం సహరిప్రవీరః ప్రోప్లూయమానం సరసీవహంసం. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 2వ సర్గః. ఉదయించి పైకి వస్తు ప్రకాశిస్తున్న చంద్రుడు కాంతి శంఖకాంతిలాగా ఉంది. ఆయన కాంతి శంఖకాంతి. అతని వర్ణం పాలవర్ణంలాగా, తామరతూడు వర్ణంలాగా ఉన్నది. ఆ చంద్రుడు సరస్సులో ఈదుతున్న హంసలాగా పరమ మనోహరంగా ఉంది. అలాంటి చంద్రుడు హనుమంతుడు చూశాడు. ఇది 2వ సర్గ సమాప్తం. 3వ సర్గ. సలంబ శిఖరే లంబే లంబతో యద సన్నిధే సత్వమాస్తాయ మేధావి హనుమాన్ మారుతాత్మజ దిశి లంకాం మహాసత్వో వివేశ కవికుంజర రమ్య కారణతో యాఢ్యాం పురీం రావణపాలితాం. మహాబుద్ధిశాలి వాయునందరుడు, వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతు ఉన్నతమైన శిఖరాలతో ఎత్తైన మేఘాలలా కనబడుతున్న లంబ పర్వతంపై ఉన్నది. సుందరమైన అరణ్యాలతో
ఉదక స్థానాలతో అంటే చెరువులు నీళ్ళవని నిండింది. రావణుడి చేత పాలింపబడి అయిన లంకాపురాన్ని ధైర్యం అవలంబించి ప్రవేశించి శారదాంబుధర ప్రక్షైర్భవనైరుపశోభితాం సాగరూపమనిర్ఘోషాం సాగరానిలసేవితాం సుపుష్ప బల సంపుష్టాం యథైవ వితపావతిం చారుతోరణ విరుహ్యూహాం పాండురద్వారతోరణాం భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ తాం స విద్యుద్ఘనాకేర్ణాం జ్యోతిర్మార్గనిషేవితాం మందమారుతసంచారం యథేంద్రస్యామరావతిం శాతకుంభేన మహతా ప్రకారేణాభిసంవృతాం కింకిణీజాలఘోషాభి పతాకాభిరలంకృతాం అసాధ్య సహసా హృష్ట ప్రాకారమభిషేదివాన్. సముద్రం పైనుండి వచ్చేటువంటి మందమారుతంచ నల్లగా ఉన్న ఆ లంకానగరం సముద్ర ఘోష వంటి ధ్వనితో నిండిపోయింది. శరత్కాల మేఘంలాగా ఉన్న భవనాలతో ప్రకాశిస్తూ బాగా బలిసిన సైనికులతో అలకా పట్టణంలాగా కుబేరుడి రాజధానికి అలక. ముఖద్వారాల వద్ద నిలిచిన ఏనుగుల సముదాయం మహాందంగా కనపడి తెల్లని ద్వారాలతో ముఖద్వారాలతో అది సర్పాలు సంచరిస్తున్నది, వాటి రక్షణలో ఉన్నది అయిన మంగళకరమైన భోగవతి నగరంలాగా మెరుపులతో కూడిన మేఘాలతో వ్యాప్తమై నక్షత్ర మార్గాన్ని అంటుదు మందమారుతం సంచరిస్తున్నటువంటి ఇంద్రుడి అమరావతిలా ప్రకాశిస్తూ దాని చుట్టూ చాలా పెద్దవై బంగారు ప్రాకారం చిరుమువ్వలతో సవ్వడులు చేస్తూ పతాకలతో అలంకరింపబడి అలాంటి అలంకర హనుమంతుడు శీఘ్రంగా సమీపించి ప్రాకారం దగ్గరకి వెళ్ళాడు. విస్మయావిష్ట హృదయం పురీం ఆలోక్య సర్వతః జాంబూ నదమయేర్ద్వారై వైడూర్యకృతవేదికై వజ్రస్ఫటికముక్తాభి మణికుట్టిమభూషితై తప్తహాటక నిర్యూహై రాజతామల పాండురై వైడూర్యకృతపాగోపాలై పాటికాంతరపాంశుభి చారు వనోపేతై ఖమిపోత్పతితై సువై క్రౌంచ బర్హిణ సంఘష్టై రాజహంస నిషేవితై తూర్యాభరణ నిర్ఘోషై సర్వతః ప్రతిపాదితం వస్వౌక తారా ప్రతిమాం తాం వీక్ష నగరీం తతః ఖమిత్వోత్పతితాం లంకాం జఘర్ష హనుమాన్ కపిః. హనుమంతుడు లంకా నగరాన్ని 4 మూలలా చూసి మనస్సులో చాలా ఆశ్చర్యపడి ఈ నగరంలోని గృహాలు ద్వారాలు బంగారు నిర్మితాలు, వాటి ఎదురు వైడూర్యమాణిక్యాలతో నిర్మించిన అరుగులు ఉన్నాయి. ఆ గృహాలన్నీ వజ్రాలతో స్ఫటికాలతో ముత్యాలతో మాణిక్యాలతో పరచిన సప్తా చేసిన పదులైన ప్రదేశాలతో అక్కడ నిలబెట్టిన బంగారు మదపు టేనుగులతో ప్రకాశిస్తాయి. వెండితో నిర్మించినవిలాగా స్వచ్ఛంగా తెల్లగా ఉన్న ఆ గృహాలలో మెట్లు వైడూర్య మాణిక్య నిర్మితారు. ప్రాకారాల లోపల స్ఫటిక మాణిక్యం పరాగం ఉన్నది. క్రౌంచవక్ష నమట్ రాజహంస అక్కడ ఉంటున్నాయి. మంగళప్రదాలైన ఆభవనాలు ఆకాశంలో ఎగిరిపోతున్నాయా అన్న భ్రాంతి కనప ఆ నగరమందల వాద్యాల ధ్వని ఆభరణాల ధ్వని ప్రతిధ్వనిస్తోంది. ఈ విధంగా వస్వౌక సారమని దేవేంద్ర నగరంలాగా ఆకాశంలో ఎగిరిపోతోందా అన్నట్లుగా లంకా పట్టణాన్ని చూసి హనుమంతుడు చాలా సంతోషి తాం సమీక్ష పురీం రమ్యాం
రాక్షసాధిపతే శుభం అనుత్తమా వృద్ధియుతాం మాం వృద్ధియుతాం చింతయామాస వీర్యవాన్. పరాక్రమశాలి అయిన హనుమ అత్యుత్తమం ఐశ్వర్య సంపన్నం అతి సుందరం మంగళప్రదం అయిన రావణ నగరి అయిన లంకను చాలా ఆలోచించి నేయమన్యేన నగరి శక్యా దర్శయితుం బలాన్ రక్షితా రావణ బలై ఉజ్జతాయుధ ధారిభిః. ఆయుధాలు ధరి ఎప్పుడు సర్వసన్నద్ధంగా ఉన్న సెంట్రీ డ్యూటీలాగా ఉన్న రావణ సైన్యాలు రక్షిస్తున్న ఈ నగరాన్ని ఎవ్వడు బలప్రయోగం చేసి ఎదిరించలేరు, పొట్టాడలేరు, యుద్ధం చేయలేరు, లోబర్చుకోలేరు. కుముద్ధాంగదయోర్వాపి సుషేణస్య మహాకవి ప్రసిద్ధేయం భవేర్భూమిర్ మైంద్వ ద్వివద యోర. ఆ దేశంలో కుముదుడు, అంగదుడు, మహాకవి అయిన సుషేణుడు, మైందుడు, ద్విబుధుడు వీళ్ళు ఎవ్వరు కూడా సాహసించగలరో లేదో అది అనుమానం. వివస్తతస్తమాజస్య హరేస్య కుశపర్వణః వృక్షస్య కవిముఖ్యస్య మమ చైవ గతిర్భవేత్. సుగ్రీవ, కుశపర్వ, వానర శ్రేష్ఠ వృక్ష, నేను ఇక్కడికి రాగలమేమో, మిగతా వాళ్ళ వల్ల కాదు. సమీక్షత మహాబాహు రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంత అభవత్ ప్రీతిమాన్ కవి. లంక ఎంత గొప్ప బలం కలదైన రామలక్ష్మణుల మహాపరాక్రమం ముందు ఏ మాత్రం లంక నిలవలేదు అనే విషయాన్ని గుర్తించి సంతోషించి తాం రత్నవసనోపేదాం కోష్టాగారావతంసగాం యంత్రాగార సమేత నిమృద్ధాం ప్రమదామివ భూషితాం తాం నస్తతిమిరాం దీర్ఘైః దీప్తైః భాస్వరైశ్చ మహాగ్రహైః నగరీం రాక్షసేంద్రస్య స దదర్శ మహాకవిః. లంకాపట్టణం రత్నకాంతులనే వస్త్రాలు, కోష్టాగారాలు అంటే ధనాగారం, కర్ణభూషణాలుగా ధరి అంత యంత్ర గృహాలు స్థనాలుగా ఉండి సర్వసముద్ధమై చక్కగా అలంకరించుకున్న స్త్రీలాగా కన. గృహాలలోని దీపాలు వెలిగించడం చేత ఆ గృహాలని ప్రకాశిస్తుండ నగరంలోని చీకటంతా వెళ్ళిపోయింది. అలాంటి లంకా పట్టణాలు హనుమ చూశారు. అధసా హరిశార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. సాధం హరివరం దృష్ట్వా లంకా రావణపాలితా స్వయమేవోత్థితా తత్ర వికృతాననదరిజన. రావణుడి చేత పాలింపబడే లంకా నగరం హనుమంతుడిని చూసి భయంకరమైన ముఖంతో నేత్రాలతో స్వయంగా లేచింది. పురస్తాత్ కవివర్యస్య వాయుసూనోరతిస్తత ముంచమానా మహానాద అబ్రవీత్ పవనాత్మజం. లంక వానర శ్రేష్టమైన హనుమంతుడి ఎదట నిలిచి, లంక అనేటువంటి స్త్రీ అన్నమాట, బిగ్గరగా ధ్వని చేస్తూ ఇలా అన్నది. కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతి. ఎవరా కోతి నువ్వు, ఎక్కడి వాడు, ఎందుకు వచ్చావు, నేను ప్రాణాలు తీసేసే లోపల నీ యథార్థ నిజమేదో చెప్పు. నా శక్యం కల్విజం లంక ప్రవేశం వానరత్వయ రక్షితా రావణ బలై అభిగుప్తా సమంతద. వానర, అన్ని విధాల రహస్యంగా ఉంచి రావణ సైన్యాలు రక్షిస్తున్న ఈ లంకలో నువ్వు త్వరపడలేవురా, ప్రవేశించలే. అద తామబ్రవీద్వీరు హనుమానగ్రత స్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాంతం పరిపృచ్ఛసి. హనుమంతుడు తన ఎదుట
నిలచిన లంకదు ఇలా పలిక, నీవు అడిగిన విధంగా యథార్థ విషయమంతా చెబుతూ, కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భత్స్వ యసి దారుణాం. లంకాద్వారాల్లో ఎందుకున్నావు? నువ్వెవరివే? వికృతమైన ఆకారంతో నేత్రాలతో భయంకరంగా ఉన్న నువ్వు నన్ను అడ్డుకొని ఎందుకు భయపెడుతున్నావు, బెదిరిస్తున్నావు? హనుమద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్. కోరిన రూపం ధరించగలిగిన ఆ లంక హనుమంతుడి మాటలు విని కోవి అతడితో ఇలా కఠినంగా అన్నది, అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను మహాబుద్ధిశాలి రాక్షస రాజు అయిన రావణుడి ఆజ్ఞాన్ని పాలించేదా, నన్నెవ్వరూ ఎదిరించలే. నేను ఈ నగరాన్ని రక్షించేటువంటి దాన్ని. న శక్యా మావజ్ఞాయ ప్రవేశం నగరీ త్వయా అచ్చ ప్రాణై పరిత్యక్త స్వస్వదే నెహతోమయ. నన్ను కాదని నువ్వు ఈ నగరంలో ప్రవేశించలేవు. ఇప్పుడు నిన్ను నేను చంపబోతున్నా. నువ్వు ప్రాణాలు విడిచి దీర్ఘనిద్రలోకి జారుకో. అహం హి నగరీ లంక స్వయమేవ ప్లవంగమ సర్వతః పరిరక్షామి హే తత్తే కథితం మయ. నేను సాక్షాత్తు లంకా నగరాన్ని నేను ఈ రూపంలో ఆ పురాన్ని అన్ని వైపులా రక్షిస్తా. నా విషయం అడిగావు కనుక నీకు చెప్పాను. లంకాయావచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మ యత్నవాన్ స హరిశ్రేష్ఠ స్థితశైల ఇవాపరః. వానర శ్రేష్ఠ వాయుకుమారుడు అయినటువంటి హనుమంతుడు లంక మాటలు విని అవసరమైతే ఆమెను ఎదిరించడ సిద్ధపడుతూ రెండవ పర్వతంలాగా నిలబడి సతాం స్త్రీరూప వికృతాం దృష్ట్వా వానర పుంగవ అవభాషేధ మేధావి సత్వవాన్ ప్లవగర్షభ. అనంతరం బుద్ధిమంతుడు బలవంతుడు ఎగిరి ప్రయాణం చేసే వాళ్లలో గొప్పవాడు వానర శ్రేష్ఠ అయిన హనుమ భయంకరమైన ఆ స్త్రీ రూపంలో ఉన్న లంకతో ఇలా అన్నారు, ద్రక్ష్యామి నగరీం లంకాం పాట్ట ప్రాకారతోరణ ఇత్యర్థమిహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. బురుజులతో ప్రాకారాలు ముఖద్వారాలకు మనోహరంగా ఉన్న ఈ లంకా నగరం చూడాలని విజిట్ అంటేనే ఆ విజిట్లో కోరికతో ఇక్కడికి నాకు ఎంతో కుతూహలం కలిగిస్తోంది మీ లంకా నగరం. వనాన్యుపవనానీహ లంకాయా కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హి మే. కనుక లంకలో ఉన్న తోట ఉద్యానవన అడవులు నగరంలో అంతటా ఉన్న అందమైన భవనాలు చూడాలని వేడుకతోనే వచ్చా నేను. తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరం. ఇచ్ఛానుసారం వివిధ రూపాలు ధరించగలిగే ఆ లంక హనుమంతుడి మాటలు విని మళ్ళా కొంచెం తీవ్రంగా అన్నది, మామ నిర్జస్య దుర్బుద్ధి రాక్షసేశ్వర పాలిత న శక్యమధ్య తే ద్రష్టుం పురీయం వానరాధమ. ఒరే దుర్బుద్ధి వానరా అధమ, నన్ను జయించిగా ఈ రావణ రక్షితమైన లంకలోకి నువ్వు ప్రవేశించద, ముందు నన్ను సంపాదించు. తతః స కపిశార్దూల తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమివాం దద్దే పునర్యాస్యే యథాగత. అప్పుడు హనుమంతుడంట రాక్షసితో, విషయ మంగళప్రదురాలా, ఈ పట్టణం ఒక్కసారి చూసి నేను మళ్ళా తిరిగి వెళ్ళిపోతానే, ఇక్కడ నాకేం అక్కర్లేదు,
చూడటానికి మా విజిట్ కోసం వచ్చి తతకృత్వా మహానాదం సావై లంకా భయావహం తతే తలేన వానరశ్రేష్టం తాడయామానామాస వేగిద. అప్పుడు ఆ లంక భయంకరంగా అరుస్తూ వేగంగా హనుమంతుడిపై అరచేతితో ఒక దెబ్బ వేసి తత స కవిశార్దూలో లంకయా తాడితో భృజం ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజ. లంక ఆ విధంగా గట్టిగా కొట్టగానే పరాక్రమవంతు వాయుపుత్రుడు అయిన హనుమ చాలా బిగ్గరగా ఒక అరుపు అరిచేసి తత సంపత్తయామాస వామహస్తస్య సోంగళి ముష్టి నాభి జఘానైనం హనుమాన్ క్రోధమూర్ఛిత స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృత. అప్పుడు హనుమ కోపంతో ఎడమ చేతి వేళ్ళు మడిచి ఒక పిడికిలిలో ఆమెను కొట్టాడు. స్త్రీ కదా అనే భావంతో అతడు తానుగా ఎక్కువ కోపం ప్రదర్శించాల, లేకపోతే ఎప్పుడే అయిపోయాయి. సాధు తేన ప్రకారేణ విహ్వలాంగే నిశాచరి పపాత సహసా భూము వికృతానల దర్శన. ఆ రాక్షసి హనుమ దెబ్బతో ఉళ్ళు తిరిగిపో వికృతమైన ముఖంతో తేలిపోయిన కళ్ళతో వెంటనే నేల మీద పడి తతస్థు హనుమాన్ ప్రాజ్ఞస్తాం దృష్ట్వా వినిపాదిదాం కృపాం చకార తేజస్వి మన్యమాన స్త్రియం తుతాం. బుద్ధిమంతుడు తేజస్శాలి అయిన హనుమ ఆమె నేల పోయేద పడిపోవడం అయ్యయ్యో పాపం ఆడదాన్ని కొట్టానే అనుకుంటూ ఆమె పైన దయ చూపి తతో వై సంవిగ్రహ లంకా సా గద్గదాక్షరం ఉవాచ గర్వితం వాక్యం హనుమంతం ప్రవంగమం. అప్పుడు ఆ లంక చాలా భయపడి హనుమంతుడితో ఏమాత్రం గర్వమంతా పోగొట్టుకొని గర్వలే మాటలతో గద్గదమైన స్వరంతో ఇలా ప్రసీద సుమహాబాహు త్రాయస్వ హరిసత్తమా సమయే సౌమ్యతిష్టంతి సత్వబంధు మహాబలా. మహాబలు బాహువైన ఓ హనుమా అనుగ్రహించి రక్షించి నీకు దాంటి ధైర్యశాలులై మహాబలవంతు స్త్రీలను చంపకూడదయ్యా. ఇలాంటి నియమాలు ఎవరు దాటరు కదా. అహంతు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా నిర్జితాహం త్వయా వీర విక్రమేణ మహాబల. హనుమాన్ నేను సాక్షాత్తు లంకా నగరాన్ని మహాబలశాలివైన ఓ వీరా, నువ్వు నన్ను పరాక్రమం చేత జయించు. నన్నే జయిస్తే లంకని జయించకుండా ఉంటావు. ఇదంతు పద్యం శృణువై బ్రువంచ మే హరీశ్వర స్వయంభువా పురాదత్తం వరదానం వ్యధామమ. వానర శ్రేష్ఠ, పూర్వం బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరాన్ని గురించి నిజం చెబుతా విను. యదా త్వాం వానర కశ్చిద్విక్రమాద్వశమానయే తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయామాగతాం. ఏనాడు నిన్ను ఒక వానరుడు తన పరాక్రమం చేత జయిస్తాడు, ఆనాడే మీ రాక్షసుల భయం మొదలైంది, ప్రాప్తించిందని తెలుసుకో. నహి మే సమయ సౌమ్య ప్రాప్తోజ్య తవ దర్శనాత్ స్వయంభూ విహిత సత్యో న తస్యాస్తి వ్యతిక్రమ. సౌమ్యుడ, ఇప్పుడు నీ దర్శనం నాకు కలగటం చేత ఆ సమయం వచ్చిందని అర్థమైపోయి బ్రహ్మ విధించిన ఆ సమయం సత్యమై దాని తిరిగి ఉండదు. సీతా నిమిత్తం రాజ్యస్ రావణస్య దురాత్మన రక్షసాంచైవ సర్వేషాం వినాశః సముగాపాగద. సీత మూలంగా దురాత్ములైన రావణుడి అందరూ రాక్షసులు వినాశకాలం ప్రాప్తించింది. తత్ర విశ్య హరిశ్రేష్ఠ పురీం రావణ పాలితాం విధత్స్వ సర్వకార్యాన్ని యాని యానీహ కాంచన వాంఛసి. నరశ్రేష్ఠ, వానరశ్రేష్ఠ,
రావణ పాలితమైన ఈ లంకలో ప్రవేశించి నువ్వు ఏ పనులు చెయ్యాలని కోరుకుంటున్నావు అన్నీ నీ ఇష్టం, పూర్తిగా స్వేచ్ఛిచ్చా చేసేసుకో. పరిశ్యశాపోహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షసరాజపాలితం యదృచ్ఛయా త్వం జనకాత్మజాంతే సదీం విమార్గ సర్వత్ర గతో యథాసుగం. ఇచ్ఛాసే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే తృతీయ సర్గః సమాప్తః. వానరోత్తమ, రావణ పాలితమై ఈ శుభప్రదమై లంకలో నందీశ్వరుడి శాపం దానికి తగిలింది. అలాంటి ఈ పట్టణంలో స్వేచ్ఛగా ప్రవేశించి సుఖంగా అంతా సంచరించి పతివ్రతైన సీతను అన్వేషించు. ఇది సుందరకాండలో 3వ సర్గ సమాప్తం. రేపు 4వ సర్గలోకి ప్రవేశిస్తాం.